మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. సిపి రాధాకృష్ణన్ అని విస్తృతంగా పిలువబడే చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. రాధాకృష్ణన్ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీని తమిళనాట సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత, నిబద్ధతల్ని పరిగణలోకి తీసుకుని బీజేపీ నాయకత్వం ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. సింధు, దాదాపు మనకు ఏదైతే ఎన్డీఏ ఒక పేరుని సెలెక్ట్ చేసిందంటే అది ఖచ్చితంగా ఒక సెన్సేషనలే ఉంటుంది. ఎంతో ఊహాగానాలు, ఎంతో మంది పేర్లు మనకి వినపడ్డాయి గత కొన్ని రోజుల నుంచి. ఎప్పుడైతే ధన్ఖడ్ రాజీనామా చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా చాలా మంది పేర్లు కూడా మనకు వినపడ్డాయి. కానీ అందులో ఎవరి అంటే మనకు బాగా వినపడినటువంటి పేర్లలో ఒక్క పేరు కూడా సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ఏదైతే అనౌన్స్మెంట్ చేసినటువంటి పేరు ఉందో అది ఇప్పటి వరకు కూడా వినపడలేదు. అదే ఒక మనకి బీజేపీ ఏదైనా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసింది అంటే అసలు ఎవరికీ తెలియని వ్యక్తిని సెలెక్ట్ చేస్తుందన్నది మరొకసారి నిరూపించింది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ చంద్రవరపు పొన్నుస్వామి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నారు. అయితే ఇతనికి ఉపరాష్ట్రపతికి పేరు నామినేట్ చేయడం జరిగింది. జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితమే బీజేపీ పార్లమెంటు సమావేశము దాదాపు మనకు 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కొద్దిసేపటి క్రితమే సిపి రాధాకృష్ణన్ పేరును ఇక్కడ అంటే పేరు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నామినేషన్ కి సంబంధించినది అనుకోవచ్చు. తర్వాత ఎన్డీఏ సమావేశం కూడా మనకు మంగళవారం రోజు కూడా ఉంది. అందులో అన్ని పార్టీలతో సమన్వయంతో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా కూడా పూర్తి కసరత్తు కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఏదైతే ఈ సమావేశంలో కీలకంగా అంటే గత 6వ తేదీనే కూడా ఇక్కడ అంటే ఏదైతే ఉపరాష్ట్రపతి పదవిని సెలెక్ట్ చేసుకునే అంటే ఎన్నుకునే విధానానికి పూర్తి బాధ్యతలంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఏకగ్రీవంగా కూడా ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనిపై పూర్తి కసరత్తు కూడా ప్రారంభమైంది. అయితే ఈరోజు 6 గంటలకు కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. దాదాపు అందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. అంటే అందరూ అంటే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి పేర్లు వినపడుతుందో ఆ పేర్లలో ఒకరు ఖచ్చితంగా అవుతారు అన్నటువంటి ఊహాగానాలు కూడా వినపడ్డాయి. కానీ ఎక్కడా కూడా ఇటు రాధాకృష్ణన్ పేరు ఎక్కడా కూడా రాలేదు. మరొకసారి ఇక్కడ పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ కూడా ఉన్నారు. ఈయన బీజేపీలో మొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఇతడు తమిళనాడు రాష్ట్రానికి మద్రాస్కి సంబంధించిన వ్యక్తి కావడము, తర్వాత తెలంగాణకు అదనపు గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వహించాడు. అయితే 2024లో మహారాష్ట్ర గవర్నర్గా వెళ్ళడము, అక్కడ ఏదైతే ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటిది, తర్వాత ఇక్కడ ఎంపీగా కూడా ఆయన 2 సార్లు కూడా ఎన్నికయ్యాడు. ఇలాంటి అర్హత ఉన్నటువంటి ఒక సీనియర్ పర్సన్ దాదాపు 68 సంవత్సరాల రాధాకృష్ణన్ ఎన్నిక అన్నది మాత్రం ఇక్కడ చాలా కీలకం. మరొకసారి ఇది దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే విస్తరించాలి అన్నటువంటి ఆలోచన ఒకవైపు, తమిళనాడులో రానున్నటువంటి ఏదైతే బీజేపీ అంటే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి అన్నటువంటి ఏదైతే ఒక ఐడియాలజీతో ముందుకు వెళ్తున్నటువంటి దానికి మరొకసారి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కానీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి దిశగా బీజేపీ పావులు కదుపుతున్నటువంటిది. అదేవిధంగా అదే అర్హతలు ఉన్నటువంటి ఒక నాయకుడిని ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడం అన్నది ఇక్కడ చాలా కీలకం.
మరొకసారి తమిళనాడులో అంటే వచ్చే ఎన్నికల్లో భాగంగా అనుకోవచ్చు, తర్వాత ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ని ఆకట్టుకోవడం అనుకోవచ్చు, సౌత్ ఇండియాలో కూడా బీజేపీ ముందుకు వెళ్ళడానికి అనుకోవచ్చు. అన్ని విధాలుగా ఆలోచించి ఒక సౌత్ ఇండియన్ వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి పేరు నామినేట్ చేయడం అన్నది మాత్రం ఇక్కడ చాలా కీలకము. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అప్డేట్స్ కూడా మనకు అందుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది ఎన్డీఏ కూటమి సమావేశము ఏదైతే మనకు మంగళవారం రోజు 19వ తేదీన జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత చాలా మంది కూడా ఇక్కడికి ఢిల్లీకి రానున్నారు. దీనికి సంబంధించినటువంటి నామినేషన్ సమయంలో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉండబోతున్నారు. 21వ తేదీన ఏదైతే నామినేషన్ వేస్తున్నారో దీని మొత్తం అంతా కూడా అనేక సెట్లతో కూడా నామినేషన్ వేయబోతున్నారు అన్నటువంటిది పూర్తి సమాచారం కూడా అందుతూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.